హలో హలో హాసిని, వినిపిస్తుంది మీ మాట, మాట్లాడండి. యా చెప్పండి, మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు? నేనైతే కళ్యాణ్కి సపోర్ట్ చేస్తాను. కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారా? వై అంటే అతను ఒక కామనర్ అయి ఉండి అంతవరకు వచ్చానంటే అక్కడే సగం గెలిచిపోయాడు అతను. ఇంకా తనుజ కళ్యాణ్ ఇద్దరు టాప్ 2 లో ఉంటే మాత్రం తనుజ కంటే కూడా కళ్యాణ్ ఎక్కువ డిజర్వ్ అనుకుంటున్నాం. ఓకే, టాప్ 2 లో వాళ్ళిద్దరు ఉంటే ఖచ్చితంగా కళ్యాణ్కే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి అంటున్నారా? వాట్ యూ లైక్ అబౌట్ కళ్యాణ్? మోస్ట్లీ ఏం నచ్చింది కళ్యాణ్ విషయంలో, కళ్యాణ్ గేమ్ లో మీకు? తను ఏం మాట్లాడాలనుకున్నానో ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు, చెప్పాలనుకునేది స్పష్టంగా చెప్పేస్తాడు. ఓకే, అగ్రెషన్ అయితే ఎక్కువ అయితే ఉండదు. తన గేమ్ ప్లే కూడా ఒక సిస్టమాటిక్ లో ఆడతాడు ఏదైనా కూడా. ఓకే, తనుజ ఎందుకు గెలవరు అనుకుంటున్నారు టాప్ 2 లో ఉంటే? అంటే తనుజ కూడా డిజర్వ్, కాకపోతే తనకంటే కూడా కళ్యాణ్ ఎక్కువ డిజర్వ్ అంట. ఎందుకంటే తనుజ మీద కొంచెం రూమర్స్ వచ్చినాయి, కొంచెం సింపతి బాండింగ్స్ అని చెప్పి అక్కడ తనకి కొంచెం డౌన్ ఫాల్ అయి ఉండొచ్చు. ఓకే, బట్ ఒక కామనర్ విన్ అయితే బాగుంటుంది అని. అంటే కామనర్ అని కాదు, తను విన్ అవ్వాలని అంతే. ఎందుకంటే తన గేమ్ అంటే వచ్చి కామనర్ ఉండి మాత్రమే నేను విన్ అవ్వాలని ఇట్లా, తన గేమ్ అన్ని బాగున్నాయి కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, ఇంకెవరైనా మీ ఫేవరెట్ ఉన్నారా వీళ్ళు కాకుండా? అంటే టాప్ 3 లో ఉన్నారు. డిమాండ్ పవన్. ఓ, డిమాండ్ పవన్, హి ఇస్ ఆల్సో ఇన్ టాప్ 3 కదా? ఓకే ఓకే, నైస్. బట్ అంటే చెప్పండి. దాని వల్ల కూడా మేము హ్యాపీ, ఎందుకంటే తను మనీ తీసుకుని వెళ్ళడం వల్ల దానికి అట్లీస్ట్ విన్నర్ కాకపోయినా అట్లీస్ట్ తనకి కష్టానికి కొంచెమైనా మనీ వచ్చాయి కదా అని. అవును. ఓకే ఓకే, ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా హాసిని? ఇంకేం లేదు, అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ ఓట్ ఫర్ కళ్యాణ్ అని చెప్తా అందరికి, అంతే. అయిపోయింది కదా ఇంకో ఓటింగ్. యా ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రామకృష్ణ జాయిన్ అవుతున్నారు విజయనగరం నుంచి. రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. కళ్యాణ్ ఇద్దరిది బాగానే ఉందండి. తనుజది ఏంటండి? తనుజ అండ్ కళ్యాణ్ ఇద్దరిది గేమ్ బాగానే ఉంది. ఓకే, కళ్యాణ్ అంటే కొంచెం బాగానే ఉంది, అంటే ఫీలింగ్స్ అని అవన్నీ బాగానే ఉన్నాయి. ఓకే, గేమ్ కూడా బాగుంది. కానీ ఇద్దరిది ఒక క్లిప్పింగ్స్ ఇవన్నీ చూస్తే అన్ని జోడించి చూస్తే ఒక సినిమా చూసినట్టే ఉందండి అది. ఓకే, అంటే ఒక డైరెక్టర్ లేకుండా, అంటే వితౌట్ డైరెక్షన్ తోనే ఒక సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఒక డైరెక్టర్ లేకుండా ఈ ఫీలింగ్స్ అయితే అన్ని. బిగ్ బాస్ చూస్తేనా? బిగ్ బాస్ చూస్తుంది. ఈ క్లిప్పింగ్స్ అయ్యి ఎడిటింగ్ చేసి పెడుతున్నారు కదా, వాటిలో చూస్తే మటుకి ఒక సినిమా లాగే ఉంది. నైస్. మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, యు లైక్డ్ ఇట్? అవునండి, హీరో హీరోయిన్ ఇద్దరు బాగా నప్పుతారు. ఓకే, చాలా బాగుంది. సో మీరు చెప్పండి సార్. సో మీరు కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారు? కళ్యాణ్ ఇద్దరు గెలిచిన పర్వాలేదు, ఇద్దరికి 50-50 ఇచ్చినా పర్వాలేదు. ఎవరికి? తనుజాకి అండ్ కళ్యాణ్కి. ఓకే, నైస్. ఇద్దరు కష్టపడ్డారు, ఇద్దరు ఫీలింగ్స్ సేమ్. ఓకే, ఫిలిం లో ఎలాగా డైరెక్టర్ లేకుండా వీళ్ళు చేస్తున్నారు. డైరెక్టర్ ఉంటే ఎంత కష్టపడితే గానీ టేక్లు ఎన్నో తీసుకుంటే గానీ రావు. సో మొత్తం మీద బిగ్ బాస్ ని చాలా రసవత్రంగా పండించారంటారు. బాగా పండించారు. ఓకే, నైస్. ఎనీథింగ్ ఎల్స్ అండి రామకృష్ణ? ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకేం లేదులేండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. కాల్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ. సో మోస్ట్లీ కళ్యాణ్ కి సపోర్ట్ గా కాల్ చేస్తున్నారు, చాలా మంది కాల్ చేస్తున్నారు. అండ్ తనుజకు కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చారు. తనుజ కూడా, సో తనుజ విన్ అయినా కూడా మాకు పర్లేదు అంటున్నారు. అంటే కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అట్ ది సేమ్ టైం కొంతమంది ఒకవేళ కళ్యాణ్ నెక్స్ట్ ప్లేస్ లో తనుజనే ఉన్నారు, తనుజ ఫైట్ కూడా మాకు చాలా నచ్చిందని చెప్తున్నారు. శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు విశాఖపట్నం నుంచి. శ్రీనివాస్. హాయ్ అండి. నేను విశాఖపట్నం శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. చెప్పండి. అది కళ్యాణ్ గెలాలని అనుకుంటానండి. కళ్యాణ్కి ఓటు కూడా చేసాం. అందులో తనుజ కూడా
గెలిస్తే మంచిదే వాళ్ళ నాన్నగారికి ఇచ్చిన మాట ప్రకారం. మ్మ్. ఈ పేరు అంటే ఎలాగో ఉండాలి అనిపించేలా ఉన్నారండి బిగ్ బాస్ లో. పేరంటే ఇలా ఉండాలనిపించేలా ఉందా? అంతే, అంటే ఒక అండర్స్టాండింగ్ ఉంది, ఒక కేరింగ్ ఉంది. మ్మ్. ఇన్ని సీజన్లు చూసాం కానీ ప్రతి సీజన్ లో గొడవలు అయ్యాయి. టాప్ 1 నుంచి టాప్ 2, టాప్ 3 ముగ్గురికి గొడవలు అవుతాయి. మ్మ్. కాకపోతే ఇప్పుడు కళ్యాణ్ కూడా వదులుకునేలా లేడు. క్యాష్ కోసం వదిలేసే మనిషి అయితే కాదు. తను అయితే వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం అలాగే నిలిచిండిపోద్ది. మ్మ్. కాకపోతే నిజంగా కామన్ మ్యాన్ అనే పదానికి అర్థం తెచ్చింది అయితే కళ్యాణ్ పడాల. ఓకే, నైస్. అంత ముందు సీజన్ లో చూసాం కానీ కామన్ మ్యాన్ కింద వచ్చాము మాకు అని దాన్ని అడిగారు కానీ ఇదైతే అడగాల్సిన అవసరం లేదు అనిపించేలా చేశాడు. 3 weeks చాలా రూమర్స్ వచ్చాయి. ఏదో ఏమవుతారులే మనకి అనిపించింది, ఏంటి ఏమవుతుంది అని. అలా 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 దాని గేమ్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. అలాగే తనుజతో యాప్ పెరిగింది. ఫస్టే చెప్తాను అంటే మనుషుల్ని మనం చూసే ఓకే శ్రీనివాస్, మీ వాయిస్ కొంచెం క్లియర్ గా లేదు నాకు, ప్లీజ్ డోంట్ మైండ్. వినిపిస్తుంది. యా ఓకే ఓకే, కొంచెం ఆడియో పెంచండి నాకు పీసీఆర్ ప్లీజ్. యా చెప్పండి వినిపిస్తుంది సార్. యా చెప్పండి. అదే సార్, అదే ఎవరు గెలిచినా మంచిదే. కాకపోతే కష్టం వస్తే అంటే ఒక డిగ్నిటీగా ఉన్నాడు, చందాగా ఉన్నాడు, ఇలా కాకుండా బాగుంది. కానీ నార్తీరు బాగుంది, మనిషి బాగున్నాడు, ప్రవర్తన బాగున్నాడు. ఓకే నైస్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ రెస్పాండింగ్ శ్రీనివాస్ గారు. మురళి జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. మురళి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సపోర్ట్ ఎవరికి? అంటే మిక్స్డ్ ఉందండి, కానీ తనూజ విన్ అవడం అయితే నాకు నచ్చలేదు. తనూజ విన్ అవ్వడం నచ్చట్లేదా? అవును. ఎందుకని? ఎందుకంటే ఆమె గేమ్ ఏం ఆడిందండి, నాకేం అర్థం కాల. అసలు ఏం గేమ్ ఆడిందండి అంటున్నారా? అవునవునవును, ఆయన కన్నా బెటర్ గా ఎమాన్యుయల్ బాగా ఆడాడు, అంటే కళ్యాణ్ బాగా ఆడాడు. ఓకే, ఓన్లీ బిగ్ బాస్ ఏమైనా బాగా హైప్ చేసిందేమో అనిపించింది అండి. తనుజని బిగ్ బాస్ హైప్ చేసిందంటారా? అవును, అంటే ఫుల్ గా నాకు అంటే టాప్ 3లో ఇంకెవరైనా వచ్చి ఉండాల్సింది అనుకుంటున్నారా మీరు? అవునండి, అవును. నాకు కళ్యాణ్, ఎమాన్యుయల్ అండ్ ముగ్గురు బాగా నచ్చారు. సజీన గారు కూడా ఇదే 5 చూసుకుంటే అంటే తనుజ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. ఆమె ముద్దుగా మాట్లాడడం అందరికీ నచ్చిందేమో అయితే, బట్ అన్ని న్యూస్ అయితే ఉంటాయి. ఓకే అవును, ఓకే. ఎమాన్యుయల్ అండ్ డిమోన్ అండ్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు టాప్ 3లో వచ్చుంటే బాగుండేదని మీకు అనిపిస్తుంది? అవునండి. బట్ ఇమాన్యుయల్ అన్ఫార్చునేట్లీ వెళ్ళిపోయాడుగా బయటికి. అదే నాకు ఆ 4th పొజిషన్ కూడా నాకు నచ్చలేదండి, బాగా అంటే అనిపించింది. ఎందుకంటే ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందంటారా? చాలా బాగా అన్యాయం జరిగిందండి. యాక్చువల్లీ చెప్పనా, హౌస్ లో మీరు బిగ్ బాస్ క్లోజ్ గా వాచ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది ఎవరండి? అర్థం కాలేదు. ఇమాన్యుయల్ తప్ప బాగా ఎంటర్టైన్మెంట్ చేసింది ఎవరు? అఫ్ కోర్స్ ఇమాన్యుయల్ టాప్ ఎంటర్టైనర్ ఈ సీజన్ లో, అవునన్నా కాదన్నా అది ఎవరు కాదన్నా అది నిజం. మీరు బిగ్ బాస్ మొత్తం చూస్తే మనం నవ్వుకున్నా బిగ్ బాస్ ఆన్ చేయాలంటే ఫస్ట్ ఇమాన్యుయల్ బట్టి మనం ఆన్ చేసాం టీవీలో. లేకపోతే బిగ్ బాస్ ఇమాన్యుయల్ లేకపోతే బిగ్ బాస్ లేదండి. అలాంటి వాడిని 4th ప్లేస్ లో అట్లీస్ట్ సూట్ కేసు అన్న ఇచ్చి పంపిస్తారేమో అనుకుంటే బయట పంపించేశారంట. ఓకే, అదేలేండి. అంటే ఇమాన్యుయల్ కి కొంచెం అన్యాయం జరిగిందనేది మీ అభిప్రాయం, అంతే కదా? చాలా 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 అన్యాయం జరిగింది. ఓకే, థర్డ్ పొజిషన్ లో ఉంటారనుకున్నాం. ఓకే, ఆ డిమాండ్ నేనేమి తక్కువ చేయట్లేదు. నిజంగా రియల్ ప్లేయర్ అంటే డిమాండ్ కూడా చాలా బాగా ఆడాడు. ఓకే, చాలా బాగా ఆడాడు. కళ్యాణ్ ఆట కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ 2 weeks నుంచి తనుజ చుట్టూ చక్కర్లు కొట్టడం సరిపోయింది. అది కొంచెం బాధ అనిపిస్తుంది. కానీ ఓకే, కళ్యాణ్ గేమ్ కూడా సైనికుడై ఉంది, చాలా బాగా ఆడాడు. నిజంగా చాలా సూపర్. కళ్యాణ్ కామనర్ అయిన వీళ్ళందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ అంటారు, చాలా బాగా ఆడాడు. ఓకే. అంటే నా ప్రాబ్లం అంతా ఓన్లీ ఆమె తనూజకి ఎందుకు అంత హైప్ అయిందనే కానీ మిగిలిన ఈ సీజన్ అంతా ఓకేనండి, చాలా బాగుంది. తనూజకి అనవసరమైన హైప్ ఇచ్చారనేది మీ అభిప్రాయం, అంతే కదా? 101% అండి. కాదని ఎవరన్నా అనుమానండి?
అంటే కొంతమంది ఉన్నారు తనుజ గెలవాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు, చాలా టఫ్ ఫైట్ ఇచ్చారని చెప్పి అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. గేమ్ లేవండి, గేమ్స్ లేవు, అందరు సపోర్ట్ తీసుకుని ఆడింది ఆమె. ఓకే. ఆమె ఇండివిజువల్ గేమ్ ఆడలేదు ఆమె. మీరు చూస్తా ఉంటే మొత్తం చూసిన వాళ్ళకి మేము ఫస్ట్ నుంచి క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాం కాబట్టి అర్థమైంది మొత్తం. ఓకే. కానీ ఏంటంటే ఎక్కువ పిఆర్లు కానీ మిగిలిన కానీ అన్ని ఆమెకే సపోర్ట్ ఉన్నాయి. అదే ఆమె ఏం అనుకోవడం, ఆమెను బాగా ఎంకరేజ్ చేసేలాగానే ఉన్నాయి. యా యా ఓకే. మురళి గారు మరి ఇంతమంది ఉన్నారు మాట్లాడడానికి, చాలా మంది కాలర్స్ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్. కృష్ణ జాయిన్ అవుతున్నారు ఒంగోలు నుంచి. కృష్ణ గారు. యా సార్, నేను కళ్యాణ్ గెలవాలనుకుంటున్నాను సార్. కళ్యాణ్ గెలవాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇది చాలా రీజన్స్ ఉన్నాయి సార్. యాక్చువల్ గా అతను కామనర్ అయినా కూడా అతను బిహేవియర్ పరంగా కానీ, కేరింగ్ కానీ, అండర్స్టాండింగ్ కానీ, ఎదుటి మనిషిని అర్థం చేసుకోవటం కానీ, ఒక మంచి క్వాలిటీస్ అనేది ఈ వ్యక్తిలో నన్ను ఎవరికి లేవు సార్. యాక్చువల్ గా ఇప్పుడు తనూజ కూడా ముందంజలో ఉంది కాదనట్లేదు, బట్ ఆమెకి ప్రీ ఎగ్జిస్టింగ్ వస్తున్నాయి. కానీ ఇతను ఒక 0 ఫాలోవర్ తో వచ్చి ఇంతమంది సార్, ఎంతమందిని మ్యానిపులేట్ చేయగలం సార్ మనం? 1,00,00,000 మందిని మార్చాడంటే ఇట్స్ నాట్ ఈజీ సార్. అసలు 10 మేట్లు పెడతాం సార్. యాక్చువల్ గా ఇతను సోల్జర్ కార్డు అది ఇది అంటున్నారు కానీ 2వ వీక్ లోనే ఎలిమినేట్ అయ్యేటప్పుడు ఇతను కూడా సోల్జర్ కార్డు కదా సార్ అప్పుడు కూడా. కానీ అలా కాకుండా ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేవారు సార్. ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవటం, కేరింగ్ కానీ, బాండింగ్ కానీ, సూపర్ సార్, ఎక్సలెంట్ పర్సన్ సార్. ఇన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్న ఒక పర్సనాలిటీ షోలో ఇతను గెలవకపోతే అన్ఫేర్, బిగ్ బాస్ అన్ఫేర్ చేసినట్టు సార్. ఇన్ని పాజిటివ్ క్వాలిటీస్ ఉన్న పర్సన్ గెలవకపోతే ఇంకా వేస్ట్ అంటారా? 100% సార్. ఎందుకంటే ఇప్పుడు అసలు నెగిటివ్స్ చూడలేదు సార్. యాక్చువల్ గా అతను సెకండ్ వీక్ లో అమ్మాయికి చూడు అన్న వ్యక్తి ఏ అమ్మాయి గురించి అన్నారు, ఆ అమ్మాయి ఇప్పుడు తన ఒక రైట్ హ్యాండ్ లాగా ఉంది. ఇప్పుడు బయట సార్ తనకున్న పాజిటివిటీ ఎంత మంది నెగిటివ్ చేసినా ఆల్రెడీ సినిమా ఫీల్డ్ లో ఉన్న సెలబ్రిటీస్ కూడా అతను సపోర్ట్ చేస్తున్నారు సార్. అసలు ఈజీ కాదు సార్. అసలు ఎంత హైప్ వచ్చిందంటే అతనికి ఏదో అడ్వర్టైజ్మెంట్, ఏదో పిఆర్ స్టంట్స్ ఇవన్నీ కాదు సార్. ఎంతమంది మనం మ్యానిపులేట్ చేయగలం? ఒక రూరల్ ఏరియాలో కానీ, సిటీస్ లో కానీ కళ్యాణ్ 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 అంత మనుషులు గెలిచాడంటే అతను బిహేవియర్ సార్, క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఇప్పుడు డిమాండ్ టౌన్ ఉన్నారు సార్, అతను టాస్క్ ఆడుతున్నాడు, తన ఆర్గ్యుమెంట్స్ కానీ ఎక్కడో మిస్ అయిపోతుంది. కానీ ఇంకా అలాగా సార్, ఇప్పుడు ఒక టాస్క్ ఓడిపోయినా కూడా స్పోర్టివ్ గా తీసుకుంటాడు, గెలిచినా కూడా హైప్ ఉండదు. చాలా మంచి క్వాలిటీ సార్. ఈజ్ కంపల్సరీ విన్నర్ క్వాలిటీ ఉంది. 100% కళ్యాణ్ విన్ అవుతాడు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ కృష్ణ గారు. సో ఖచ్చితంగా కళ్యాణ్ విన్ అవుతాడు. ఒకవేళ కళ్యాణ్ విన్ అవ్వకపోతే ఇక బిగ్ బాస్ వేస్ట్ అని చెప్పి కృష్ణ అంటున్నారు. చూద్దాం. లక్ష్మి జాయిన్ అవుతున్నారు రాజమండ్రి నుంచి. లక్ష్మి గారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మేమందరం కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నామండి. కళ్యాణ్ విన్ అవ్వాలని కోరుకుంటున్నారా మీరు? ఓకే. 100% తను తప్పుకి న్యాయం చేకూర్చినట్టు అవుతుందండి, తను ఆడిన ఆటకి ఏదైనా కానీ. ఎందుకని కళ్యాణ్ విన్ అవ్వాలనుకుంటున్నారు మీరు? ఎందుకంటే తను ఎటువంటి మార్కులు లేకుండా చివరి వరకు తను ఎలా ఉన్నాడో స్టార్టింగ్ చివరి వరకు తను అలాగే ఉండి ఆడినట్టు అనిపించిందండి మాకు. ఓకే. తనూజ కూడా టాప్ 2కి వచ్చినట్లు కనిపి, అంటే టాప్ 3లో తనూజ కూడా ఉన్నారు. పెద్ద ఆల్రెడీ కాదు కానండి, తనకంటే కొంచెం కళ్యాణ్ అయితే కొంచెం ఆ కప్పుకి పూర్తి న్యాయం చేకూర్చినట్టు అవుతుందండి తన ఆట. ఓకే. టాప్ 3 కంటెస్టెంట్స్ కాకుండా ఇంకెవరైనా మీ ఫేవరెట్ ఉన్నారా? మట్టికి కొంచెం అన్యాయం జరిగినట్టండి. ఇమాన్యుయల్ కనీసం థర్డ్ లో ఉంటాడని అనుకున్నాం. ఇమాన్యుయల్ ఫోర్త్లోకి వెళ్ళిపోయారు. అవునండి, ఫోర్త్లోకి వెళ్ళిపోవడం మట్టికి అది కొంచెం ఏదైనా కాదే. ఓకే ఓకే. ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగినట్టు మీకు అనిపించింది అంటారు? ఇమాన్యుయల్ కి అన్యాయం జరిగిందని అనిపిస్తుంది. ఏంటంటే ఇప్పుడు ఒక సైనికుడిగా తను కామన్ మ్యాన్ గా ఎంటర్ అయ్యాడు. తను మన దేశం కోసమన్నా ఏదన్నా మనందరికీ తను ఉన్నాడని ఒకప్పుడు సైనికుడిగా తను ఎలా ఉన్నాడో తన కోసం మేము అందరం ఉన్నాం ఫీల్ అవుతున్నాం సార్. ఓకే ఓకే ఓకే, నైస్ అండి. థ్యాంక్ యూ. ఎప్పుడు కూడా తను కూడా అసలు ఇప్పుడు ఒక సైనికుడు మా మాట ఎక్కువ తీసుకురాలేదు, కానీ దానికి మనందరూ ఒక సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇది ఒక మన సైన్యానికి కూడా మనందరం ఒక సపోర్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ లక్ష్మి గారు. అపర్ణ జాయిన్ అవుతున్నారు హైదరాబాద్ నుంచి. అపర్ణ గారు. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నామండి. కళ్యాణ్ విన్నర్ అవ్వాలనుకుంటున్నారా? అవునండి. ఎందుకని?
ఎవరికి అన్యాయం జరిగినట్టు మీకు అనిపిస్తుంది సార్? ఐఎమ్ సారీ అపర్ణ గారు, కొంచెం మీ టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా ప్లీజ్. నాకు కళ్యాణ్ చాలా డిజర్వ్ పర్సన్ విన్ అవ్వడానికి. తనుజ కూడా విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ తను కొంచెం అగ్రెషన్ లో ఉంటారు. తనుజ ఇమాన్యుయల్ కామెడీ చాలా బాగుంటది, కానీ కళ్యాణ్ తన ఓన్ గా ఎవరి ఎక్కువ సపోర్ట్ లేకుండా సింగిల్ గా గేమ్స్ ఆడి విన్ అయ్యాడు చాలా గేమ్స్ లో. ఫస్ట్ అన్ని గేమ్స్ చాలా బాగా ఆడాడు. ఒక కామనర్ గా మాత్రం తన బిహేవియర్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే 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 ఇంకెవరంటే మీకు ఇష్టం ఈ టాప్ 3 కాకుండా? ఇమాన్యుయల్